సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఆయనను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. చందు, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అయితే కొనసాగుతూ ఉంది. నిన్నటి నుంచి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకొని ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డిని చూశారు. అదేవిధంగా డాక్టర్లను ఆయన వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటారనేటువంటి భరోసాను కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎంత చికిత్సకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా తాను భరిస్తాను, కానీ వైద్యం మాత్రం బాగా అందించాలని కూడా డాక్టర్లకు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసినప్పుడు మాత్రం కొంత కేసీఆర్ కొంత ఉద్వేగానికి కూడా లోనట్టుగా తెలుసుకుంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. మొదటి నుంచి కేసీఆర్తో వెన్నంటి ఉన్నాడు, కేసీఆర్తోనే ఉన్నారు. కేసీఆర్ ఏది చెప్తే ఆ చేసుకుని వచ్చేటువంటి మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి. కాబట్టి ఒక నిక్కచ్చిగా వ్యవహరించే నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. కాబట్టి కొంత ఉద్వేగానికి కూడా కేసీఆర్ లోనైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్లతో దాదాపు 15 నిమిషాల పాటు కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా అవసరమైతే అమెరికా డాక్టర్లతో సంప్రదింపులు చేయండి, వారితో కన్సల్టెన్స్ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా చికిత్సకు సంబంధించి ఎలాంటి సహాయం అందించాల్సిందిగా కూడా అటు వైద్యులను కూడా కేసీఆర్ కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే హార్ట్ ఫంక్షనింగ్, అదేవిధంగా లంగ్స్ ఫంక్షనింగ్ బాగుందని కూడా డాక్టర్లు కేసీఆర్కి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బ్రెయిన్కు సంబంధించినటువంటి 2 రిపోర్ట్లు 2 రోజుల్లో వస్తాయని కూడా డాక్టర్లు కేసీఆర్కి చెప్పారు. ప్రధానంగా సిటీ స్కాన్ తీసి బ్రెయిన్ పనితీరుపై విషయంపై డాక్టర్లు కూడా పరిశోధన చేస్తున్నట్లుగా కూడా కేసీఆర్కి తెలిపారు. అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ విదేశీ డాక్టర్లతో మాట్లాడాలని కేసీఆర్ వారికి సూచించినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఎలాంటి బెస్ట్ ట్రీట్మెంట్కు అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సహాయం తీసుకోండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ అయితే వారికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆసుపత్రికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా తమ నేత ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉదయం అటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఆసుపత్రికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హరీష్ రావు ఇక్కడే ఉన్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆసుపత్రిలోనే ఉంటూ నిరంతరం వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించి కీలక నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చాలా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఆయన రక్షించుకునే ప్రయత్నాన్ని చేయాలని కూడా డాక్టర్లను వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అది ఇండియాలో కావచ్చు, విదేశాల్లో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ సలహాలు, వాళ్ళ నిపుణుల సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ చేయాలని కూడా ఇప్పటికీ కేసీఆర్ వైద్యులకు చెప్పి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉదయం నుంచి కూడా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలి, త్వరగా తమ నేత మళ్ళీ ప్రజల్లోకి రావాలని కూడా పూజలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఉదయం నుంచి నేతలంతా కూడా హాస్పిటల్లోనే ఉండి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్న క్రమంలో కొద్దిసేపటి కేసీఆర్ అయితే వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళారు. ఉదయం నుంచి కూడా ఆయన ఫోన్లో అటు కేటీఆర్తో హరీష్ రావుతో మాట్లాడుతూ అసలు ఏం ట్రీట్మెంట్ జరుగుతుందనే అనే విషయంపై కూడా ఆరా తీసినటువంటి కేసీఆర్ ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వెళ్ళిన పరిస్థితి ఉంది. చందు, థ్యాంక్ యూ.